సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరా? లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇంకా తండ్రి చాటు బిడ్డేనా? తలారి మనోహర్ ఆదేశం లేకుండా నియోజకవర్గంలో ఏ పని జరగదా? అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువైందన్న ఆరోపణల్లో నిజమెంత? పెద్ద పెద్ద పరిశ్రమలున్నా స్థానికులకు ఉద్యోగాలు ఎందుకు దొరకడం లేదు? చిత్తూరు జిల్లా సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్ 1962లో ఏర్పడింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీకి పట్టుంది. 2014లో సైకిల్ గుర్తు మీద గెలిచారు తలారి ఆదిత్య. ఆయన తండ్రి మనోహర్ గతంలోనే టీడీపీ ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా చేశారు. 7 మండలాలు ఉన్న సత్యవేడు నియోజకవర్గంలో ఓటర్లు 1,88,000 మంది. ఇందులో ఎస్సీ, బీసీలు ఎక్కువ. 40% జనాభా తమిళం మాట్లాడతారు. 100 అడుగుల్లోపే నీరు పడ్డంతో తాగు, సాగునీటి సమస్యలు అక్కడక్కడ తప్ప పెద్దగా లేవు. చెరుకు, వేరుశెనగతో పాటు పూల తోటల సాగు ఎక్కువగా ఉంటుంది. వరదాయపాలెం మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. రెవెన్యూ, ఫారెస్ట్ భూముల్లోని ఎర్రమట్టిని తవ్వి అక్రమంగా తమిళనాడుకు తరలించి అమ్ముకుంటున్నారు. కొన్ని చోట్ల రైతుల పొలాలను కూడా రాత్రికి రాత్రే జేసీబీలతో తవ్వేసి తీసుకుపోతున్నా అడిగే దిక్కులేదు. ఈ విషయంలో పోలీసు శాఖ మీద కూడా ఆరోపణలున్నాయి. ఈ ఏరియా మొత్తం తమిళనాడుకు మట్టి అందించే క్వారీలా మారిపోయిందని, విషయం తెలిసి కూడా కంట్రోల్ చేయడానికి ఎమ్మెల్యే ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదంటున్నారు స్థానికులు. నారాయణవనం మండలంలో చెరుకు ఎక్కువగా పండుతుంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు షుగర్ ఫ్యాక్టరీ మోసాలకు బలవుతున్నామని ఎమ్మెల్యే యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేయాలంటున్నారు రైతులు. చెరుకు రోడ్డుకి బయట తోలాల, ట్రాక్టర్ ఎత్తడు, మళ్ళీ ట్రాక్టర్ అంటే 120 రూపాయలు టన్నుకి. దీని మీద ఎమ్మెల్యే ఏమైనా పట్టించుకుంటుందా? ఎమ్మెల్యే ఎవరు పట్టించుకోరు. దీని చెరుకుపోయిన ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకోరు. పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్న కైలాస కోన వాటర్ ఫాల్స్ ని పట్టించుకోకపోవడంతో తమిళనాడు నుంచి వచ్చే యువకుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. నారాయణవనంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం తన అనుబంధ దేవాలయమే అయినా టీటీడీ సరిగా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. నియోజకవర్గంలో చాలా గ్రామాలకు సరైన రోడ్లు లేవు, బస్సు సౌకర్యం లేని ఊళ్ళు ఉన్నాయి. ఇక జన్మభూమి కమిటీల మీద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. కనీస అర్హత కూడా లేని వాళ్ళని కమిటీలో నియమించడం వల్ల వాళ్ళ దగ్గరకు పని కోసం వెళ్లాలంటేనే ప్రజలకు చిర్రెత్తుకొస్తోందన్న అభిప్రాయం ఉంది. అటువంటి వాళ్ళ దగ్గర జనం పోతుంటే అసహించుకుంటా ఉంటారు. ఇటువంటి వాళ్ళ దగ్గర మనం పోయి అడగాలి అనేసి. బహుశా ఎమ్మెల్యే ఒకవేళ ఏదైనా చేయాలనుకున్నా కూడా ఈ పనికి మాల గుంపు వల్ల ఇక్కడైతే నాకు ఎక్కడ ఉందో తెలిసేది కానీ ఇక్కడ జన్మభూమి కంటేనే ఒక వీధల్లో పని పాట లేని వాళ్ళకి మాత్రమే జన్మభూమి కట్టేసినారు. నాగలాపురం మండలంలోని అరణియార్ నది పరివాహక ప్రాంతం నుంచి విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ఊళ్లలో భూగర్భ నీటి మట్టం తగ్గిపోతోంది. అధికారులకు అంతా తెలిసినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. నాగలాపురంలోని వేదనారాయణ స్వామి, సురుట్లపల్లి కొండేశ్వర స్వామి ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులొస్తుంటారు. అయినా ఇక్కడ కనీస వసతులు లేవు. పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టు మధ్యలో ఇసుక దందా నడుస్తోంది. పార్టీలకు అతీతంగా ఇక్కడ వ్యవహారం నడిపిస్తుంటారని, అందులో ముఖ్యమైన వ్యక్తి ఎమ్మెల్యే తండ్రికి దగ్గరవాడన్న ఆరోపణలున్నాయి. డ్యాంకు మరమ్మతులు చేయించి నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయంటున్నారు ఎమ్మెల్యే ఆదిత్య. 90% అరికెట్టామండి. మీరు పాత రికార్డ్స్ తీసి చూడండి. నాగలాపురంలో సురుటుపల్లి దగ్గర ఉండే ఒక రీచ్ నుంచి 200 లారీ లోడ్లు రోజుకు పోయేవి. 200. అక్కడ అసలు ఇసుక అనేది వాళ్ళు చూసేవాళ్ళు కాదు, మళ్ళా వర్షాలు పడి వరదలు వస్తాయి తప్ప. అంత దూరం పోయింది. ఇప్పుడు అది అక్కడే ఉంది. దాదాపు గ్రావెలు ఒక్కొక్క రీచ్ నుంచి 200, 300 లోడ్లు పోయేవి. అసలు దానివల్ల మన తమిళనాడుకి వెళ్ళే రూట్లంతా కూడా రోడ్లు డ్యామేజ్ అయిపోయింది. బుచ్చినాయుడు కండ్రిగా, కేవీపురం మండలాల్లో కూడా భూముల్ని ఆక్రమించి మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ మట్టిని కొందరు ఇటుక బట్టీలకు తరలించుకుపోతున్నారు. తవ్వకాల కోసం రెవెన్యూ అధికారుల సహకారంతో డీకే భూముల రికార్డుల ట్యాంపరింగ్ కూడా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. అసలు ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చింది లేదు, సమస్యల గురించి అడిగింది లేదంటున్నారు స్థానికులు. అంగన్వాడీ టీచర్లు వాళ్ళకి పోస్టులు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే వర్కర్లకు పోస్టులు ఇచ్చే విషయం కానీ, లేకపోతే ఇవాళ మట్టి, గ్రావెలు, ఇసుక ఇటువైపు వెళ్ళేటువంటి అన్ని అక్రమ రవాణాలన్నీ అందరితో కూడా ఈ ఎమ్మెల్యేకి సంబంధం ఉండాలని చెప్పి జనాలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద టీడీపీలోనే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తండ్రి ఎంత చెబితే అంత అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, చివరికి 35 ఏళ్ల నుంచి పార్టీ జెండా మోసిన వాళ్లకు కూడా పని చేయాలంటే డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ రేషన్ డీలర్షిప్ వ్యవహారంలో ఎమ్మెల్యే మనిషికి తానే స్వయంగా డబ్బులిచ్చానంటున్నారు సీనియర్ కార్యకర్త ఒకరు.
నియోజకవర్గం అవినీతికి కేర్ ఆఫ్ గా మారిందన్నది టీడీపీ కేడర్ అభిప్రాయం. గట్టిగా ఎదురు తిరిగితే సొంత పార్టీ వాళ్ళని కూడా చూడకుండా దాడులు చేయిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నేనే ఇచ్చాను 50,000 రూపాయలు ఒక పనిగా ఇచ్చి కూడా నాకు పని చేయకుండా సింధు లాడ్జి, ఆ లాడ్జీలో నేనే ఇచ్చాను, ఎవరో కాదు. ఒక డీలర్ని వైఎస్ఆర్సీపీ డీలర్ని మేము సస్పెండ్ చేసి అతను దానికి రికమెండ్ చేశాడు. దానికి మేము 50,000 రూపాయలు ఇస్తే అతని దగ్గర మేము 1,00,000 రూపాయలు తీసుకున్నాం. మనకు అది కన్ఫామ్గా తెలియదు, కానీ మాకు మాత్రం హెల్ప్ చేయలేదు. అతనికే హెల్ప్ చేస్తాను, ఈ రోజు కూడా అతనికి హెల్ప్ చేస్తాను. ఇప్పటికీ ఎమ్మెల్యే తండ్రి అజమాయిషి ఇప్పటికే ఆయన మాట వినడం వల్ల ఈవెన్ నన్నే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన పరిస్థితి ఉంది. బహిరంగ చెప్తున్నాను, ఇటువంటి నాలాంటి వ్యక్తులు కోకలలో ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ నియోజకవర్గంలో. సత్యవేడు, వరదాయపాలెం మండలాల పరిధిలో శ్రీ సిటీ పారిశ్రామికవాడ ఏర్పాటైంది. స్థానికులకు ఉపాధి కల్పన అన్నది మొదట్లో చెప్పిన మాట. తీరా సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు తప్ప అర్హతలున్న వారికి కూడా సరైన ఉద్యోగాలు రావడం లేదు. ఈ విషయంలో లోకల్ గా తీవ్ర అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యే మాత్రం 2014 తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ ఇచ్చి 19,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామంటున్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న శ్రీ సిటీ సత్యవేడు రోడ్డును విస్తరించేందుకు నిధులు కూడా మంజూరయ్యాయని చెబుతున్నారు ఆయన. ఇప్పుడు కేవలం 16-17 సంవత్సరం మాత్రమే తీసుకుంటే శ్రీ సిటీ మొత్తంలో 3,000 ఉద్యోగాలుంటే 1,400 మందిని మనం చిత్తూరు జిల్లా వాసులను పెట్టించాం. ఫాక్స్కాన్లో 8,000 మంది ఉంటే 4,000 మంది చిత్తూరు జిల్లా నుంచి పోయినారు. వాళ్ళు బస్సుల్లో ఇప్పుడు కూడా ప్రయాణం చేస్తారు, అది మన వాళ్ళు అంతా మన లిస్టే. కాకపోతే ఎక్కడా కూడా మేము అడ్వర్టైజ్లు చేసుకోవడం కానీ, సీఎం గారు ఎక్కడా నేను వీళ్ళని పంపించానని అడ్వర్టైజ్ చేయడం కానీ చేయడం లేదు. ఇంకా జాబ్స్ క్రియేట్ అవ్వాలి, ఎక్కడుండే వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అనే ఒక తపనతో స్కిల్డ్ లేబర్ని క్రియేట్ చేస్తున్నాం. ఇంతకుముందు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ద్వారానే కాకుండా పార్టీ ద్వారా కూడా ఏర్పడుతుంది. అధికార పార్టీలో విభేదాలు, సొంత వారే ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న లోకల్ ప్రతిపక్షం అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయడం లేదన్న అభిప్రాయం ఉంది. గడప గడపకు వైసీపీ తప్ప నాయకత్వం దూకుడుగా పోరాటాలు చేయడం లేదంటోంది లోకల్ వైసీపీ కేడర్. ఏమీ చేయకున్నా తెలుగుదేశం మీద పెరిగే వ్యతిరేకతే తమకు కలిసొస్తుందన్న ధీమాగా ఉంది అపోజిషన్. ఇప్పుడు బ్రహ్మాండం ఉంది, వైఎస్ఆర్సీపీ చాలా బలం ఉంది. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలు కూడా అన్ని శ్రేణులు కూడా బాగున్నారు. రైతాంగం కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, మరి డాక్టర్ సంఘాలు అందరూ కూడా. ఇసుకంతా తమిళనాడుకు పోతున్నది, తమిళనాడు నుంచి మనకు రావడంలే, కొన్ని వేలాది టన్నులు వెళ్ళిపోతున్నది. ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగం తెలుసు, మరి పరిపాలన తెలుసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా తెలుసు, ఎవరు పట్టించుకోవడం లేదు. మొత్తం మీద చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయి ఎంతో రాజకీయ భవిష్యత్తున్న ఆదిత్య తండ్రి చాటు బిడ్డగా తన ఇమేజ్ని పోగొట్టుకుంటున్నారన్న అభిప్రాయం నియోజకవర్గంలో బలంగా ఉంది. అవినీతి ఆరోపణలు వ్యక్తిగతంగా ఆయనతో పాటు పార్టీకి కూడా నష్టం చేస్తాయంటున్నారు కార్యకర్తలు. అభివృద్ధి పనుల విషయంలో అసంతృప్తి కూడా ఎక్కువగానే ఉంది. ఎమ్మెల్యే గ్రాఫ్ లో మన షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్డ్.